అఘోరి శ్రీనివాస్ ఫండింగ్ టాపిక్ తెరపైకొస్తుంది. లక్ష్మీ కన్స్ట్రక్షన్ పేరుపై కారు రిజిస్ట్రేషన్ అయింది. అఘోరి ఉపయోగిస్తున్న కారు వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. నెంబర్ ప్లేట్ లేకుండా ఎందుకు తిరుగుతున్నాడంటూ ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే అఘోరికి ఆ కారు తమిళనాడుకు చెందిన ఓ పార్టీ నాయకుడు గిఫ్ట్గా ఇచ్చినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో అఘోరికి ఫండింగ్ చేస్తుంది కూడా ఆ నాయకుడే అని పోలీసులు అనుమానిస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, అఘోరి శ్రీనివాస్ ఫండింగ్ గురించి ఇప్పటివరకు పోలీసులు ఎటువంటి విషయాలు రాబట్టారు? అఘోరి శ్రీనివాస్ కేసులో మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మోకిలా పోలీసులు ఒక మహిళను తాంత్రిక పూజల పేరుతో మోసం చేసిన కేసులో అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించిన విషయం కూడా తెలిసిందే. ఇదే కేసులో అఘోరి కారును సీజ్ చేసిన పోలీసులు అసలు అఘోరి శ్రీనివాస్ వెనుక ఎవరున్నారు, అసలు అఘోరికి కారు గిఫ్ట్ ఇచ్చింది ఎవరు అన్న కోణంలో కూడా విచారణ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ విచారణ కొన్ని కీలక అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. తమిళనాడుకు చెందిన ఒక కీలక రాజకీయ నాయకుడు అఘోరి శ్రీనివాస్కి ఫండింగ్ చేయడంతో పాటుగా ఈ కారుని కూడా గిఫ్ట్గా ఇచ్చినట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించిన పరిస్థితి. తమిళనాడుకు చెందిన లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ అనే పేరుతో ఈ కారు కూడా రిజిస్ట్రేషన్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. కారు నెంబర్ TN19BU 6939గా పోలీసులు గుర్తించారు. అఘోరి శ్రీనివాస్ ఉపయోగిస్తున్న కారుని అదే తమిళనాడు లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ పేరుతో ఉన్నటువంటి ఆ కారు పేరు లక్ష్మీ కన్స్ట్రక్షన్ పేరుతో ఉన్నట్లుగా కూడా గుర్తించారు. అయితే ఈ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థని కూడా ఒక తమిళనాడుకు సంబంధించిన కీలక రాజకీయ నేత నిర్వహిస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి. అయితే అఘోరికి కారును గిఫ్ట్ చేయడంతో పాటుగా అఘోరి 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా పర్యటించిన విషయం కూడా తెలుస్తుంది. మొత్తం తనకు అంటే కారుకు పెట్రోల్ డీజిల్తో పాటుగా ఆమె పర్యటించడానికి పూర్తి ఖర్చులను ఆర్థిక సహకారం కూడా అదే తమిళనాడుకు సంబంధించిన రాజకీయ నాయకుడు సహకరించినట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించిన పరిస్థితి. అయితే తమిళనాడుకు సంబంధించినటువంటి రాజకీయ నాయకుడితో తరచుగా ఫోన్ సంభాషణలు, వాట్సాప్ చాటింగ్ కూడా చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. పూర్తిగా ఆర్థిక సహకారంతో పాటుగా ఆమె వ్యవహారానికి సంబంధించినటువంటి పూర్తి అంశాల్లో కూడా ఈ కీలక నేత తమిళనాడుకు సంబంధించినటువంటి రాజకీయ నేత వెనుకనే ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే జైలుకు వెళ్ళిన అనంతరం కూడా అఘోరి శ్రీనివాస్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా కొంత చర్చ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ చాటింగ్ వ్యవహారం కూడా బయటపడినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే అఘోరి శ్రీవర్షిని వివాహం అనంతరం కూడా అనేక వివాదాలు, 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక మందిని మోసం చేయడం, ఇటు మహిళలను పెళ్లిల పేరుతో పెళ్లి చేసుకున్న అనంతరం కూడా వారిని కూడా మోసం చేసినట్లుగా కూడా కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చిన అనంతరం సనాతన ధర్మం పేరుతో ఒక డ్రామాలు ఆడుతుంది. కొంత తాంత్రిక పూజల పేరుతో ఇటు మహిళలను మోసం చేయడం, కొంతమందిని వివాహం పేరుతో మోసం చేయడం, ఇవన్నీ పరిణామాలు జరిగిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు పూర్తిగా అఘోరి వ్యవహారానికి సంబంధించినటువంటి అంశంపైన ఫోకస్ పెట్టారు. మోకిలా పోలీసులు FIR చేసిన నేపథ్యంలో ఆమెని ఉత్తరప్రదేశ్లో అదుపులోకి తీసుకొని రిమాండ్ తరలించిన నేపథ్యంలో ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో అఘోరి శిక్షణ అనుభవిస్తుంది. చెంచల్గూడ జైల్లో ఉన్న నేపథ్యంలో జైలు నుంచి బయటికి తీసుకొని మొత్తం అఘోరికి మొదటి నుంచి పర్యటిస్తున్నప్పుడు అనంతరం కూడా ఆమెకు ఆర్థిక సహకారం అందించడం, కారుని గిఫ్ట్గా ఇవ్వడము, మొత్తం పర్యటనలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఆమెకు పూర్తిగా సహకరించడం వెనుక తమిళనాడుకు సంబంధించిన కీలక రాజకీయ నేత ఉన్నట్లుగా కూడా గుర్తించిన పోలీసులు ఆ రాజకీయ నేతతో కూడా ఫోన్లో మాట్లాడినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకు అఘోరికి ఈ విధంగా సహకరించారు, ఎందుకు కారు గిఫ్ట్గా ఇచ్చారు, ఏమైనా పూజలు చేపించుకొని లబ్ధి పొందేందుకు ఏమైనా కుట్రలు పన్నుతురా అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అఘోరి శ్రీనివాస్ వెనుక ఇన్ని రోజులు ఒక కీలకంగా ఎవరు ఉన్నారనేది కూడా కొంత సస్పెన్స్ నెలకొన్న నేపథ్యంలో ఈ అంశం వెలుగులోకి రావడంతో ఒక క్లారిటీ వచ్చిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కీలక తమిళనాడు రాజకీయ నేతనే ఇదంతా వ్యవహారాన్ని అఘోరి వెనుక ఉండి నడిపిస్తున్నట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించిన నేపథ్యంలో నెక్స్ట్ ఎందుకంటే కారుని సీజ్ చేయడం, అఘోరిని కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన అనంతరం కూడా అఘోరి వెనుక ఇంకా ఎవరెవరు ఉన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దర్యాప్తు అనంతరం కూడా అఘోరి శ్రీనివాస్ సంబంధించినటువంటి మరికొన్ని అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. రాధిక.